ముస్తఫా ముస్తఫా. హాయ్ చందు. హాయ్ తాతయ్య. ఏంటి చాలా బిజీగా ఉన్నావు? స్కోర్ బోర్డు అప్ టు డేట్ చేస్తున్నావా? ఎస్. రై, నేను రన్ రేట్ చాలా స్పీడ్గా ఉందిరా. హాఫ్ సెంచరీ పూర్తి చేసావా? ఒరేయ్, నాకు చాలా జలసీగా ఉందిరా. ఇదే స్పీడ్ లో కనుక నువ్వు కంటిన్యూ అయితే నేను 50 years లో పూర్తి చేసిన స్కోర్ ని నువ్వు జస్ట్ 5 years లో క్రాస్ చేసేయగలవు. నో డౌట్ అబౌట్ ఇట్ తాతయ్య. మీ టైంలో అంతా 5 day మ్యాచెస్, స్లో బ్యాటింగ్, స్లో పిచెస్. నౌ ఎవ్రీథింగ్ ఇస్ ఫాస్ట్ ఫాస్ట్. బ్యాట్ ఎత్తావా, 1 day మ్యాచ్ లా 2 సిక్సర్లు కొట్టావా, అంతే. దట్స్ ఆల్, గేమ్ ఇస్ ఓవర్. బ్యాడ్ లక్, రియల్లీ బ్యాడ్ లక్. ఏ ఇప్పుడు ఏమైంది? తొందరపడి 2 జనరేషన్ ముందు పుట్టేశాను రా. అదే కనుక ఈ జనరేషన్ లో పుట్టుంటేనా? పుట్టావుగా. ఏంట్రా నువ్వు అనేది? నేను నువ్వు నేను. ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్. యా, గో డూ సమ్ ఎక్సర్సైజ్ తాతయ్య. కమ్ ఆన్, గో గో గో. ఇట్స్ గుడ్ ఫర్ యు. గో. Hey Jagan, what happened? Hi Chan. Hi. Hi Rekha, how are you? హాయ్. Hi. ఎక్స్క్యూజ్ మీ, మీరు శ్రీధర్ సిస్టర్? కాదురా, పోలం దేవి సిస్టర్ ని. ఎవడు ఇవ్వలేదు కదా. Hi Shilpa, nice hairstyle man. Hey, look, Chandu's coming. Hi, hi, hi. Hi darling. Hi. Hi Chandu, how are you? Hi Auntie, how you been? Have you been long time? Oh, shooting ads been a lot of work. So you're treating us in the evening, right? Okay, in the evening, let's have a party. That's it. No problem. Okay, let me have my game now. All right. చూసావరా, వాడు రాగానే అమ్మాయిలంతా నిన్ను వదిలేసి అందరూ వాడి దగ్గరికి వెళ్ళిపోయారు. నీకెంత షేమ్ రా జగన్. ఏంట్రా అక్కడ బిజినెస్ లోనే పోటీ అనుకుంటే ఇక్కడ గర్ల్ ఫ్రెండ్స్ దగ్గర కూడా పోటీకి వస్తావా? రే జగన్, బిజినెస్ లో గెలవాలంటే బ్రెయిన్స్ కావాలి, అమ్మాయిలతో గెలవాలంటే మ్యాన్లీనెస్ కావాలి. మ్యాన్లీనెస్ అంటే తెలుసుగా, మగతనం. అది మన దగ్గర కొంచెం తక్కువ ఉంది అనుకుంటాను. వెళ్ళి డాక్టర్ సమరం చూపించుకో, ఆయన చెప్తాడు ఏం చేయాలో. 4 o'clock కి డీలర్స్ మీట్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆ బ్రోషర్స్ అన్ని రెడీ చేసి పెట్టండి. రైట్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఎండి గారు ఉన్నారా? ఉన్నారండి. నేను వచ్చానని చెప్పు. అలాగే. సంధ్య అని చెప్పొద్దు. రెయిన్బో యాడ్ ఏజెన్సీ నుంచి డిజైనర్ వచ్చిందని చెప్పు. ఓకే మ్యామ్. సార్, రెయిన్బో యాడ్ ఏజెన్సీ నుంచి డిజైనర్ వచ్చారు, మిమ్మల్ని కలవాలంటున్నారు. ఓకే. ఆ బ్రాండ్ లోగో ప్లస్ యూఎస్పీ అడిగాను కదా, ఆ డిజైన్స్ రెడీ చేశారా? కిట్ క్యాట్ ది యూత్ చాయిస్ చాలా యావరేజ్గా ఉంది. వేరే డిజైన్లు ఏమైనా ఉన్నాయా? యూ ఫూల్, యూ ఇడియట్, యూ చీ, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? హాయ్ సంధ్య, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ బ్యాడ్ ఆఫ్టర్నూన్. వై వాట్ హ్యాపెండ్? సండే 5 o'clock కి టెంపుల్ కి వస్తానని చెప్పి ఏంటి నువ్వు చేసిన పని? రిలాక్స్, ఇంకా 5 o'clock కాలేదుగా. సండే నిన్న, ఈ రోజు మండే. ఐమ్ సారీ, వర్క్ టెన్షన్ లో నేను మొత్తం మర్చిపోయాను. సారీ. సండే కూడా ఏంటి ఆఫీస్ వర్క్? వర్కింగ్ డేస్ లో ఎలాగూ నా మొహం చూడవు. ఒక్క సండే హాలిడే కూడా నాతో స్పెండ్ చేయలేవా? 2 ఏళ్ల నుంచి చూస్తున్నాను, ప్రోగ్రాం చెప్పడం మర్చిపోవడం. నీలాంటి వాడికి ప్రేమ పెళ్లి ఎందుకు? దండగా ఈ కుర్చీనే పెళ్లి చేసుకో, ఈ ఆఫీస్ తోనే కాపురం చెయ్యి. ఓకే? సంధ్య సంధ్య, ఐమ్ సారీ. నెక్స్ట్ సండే ఇస్ కంప్లీట్లీ యువర్స్. ఓకే, నీతోనే గడుపుతాను. స్మైల్ స్మైల్ స్మైల్. చూడు సార్, ఇదే బోర్డ్ మన సిటీలో ఉన్న ప్రతి సెంటర్ లో నాకు కనపడాలి. యూజ్ ట్రాన్స్పరెంట్ లైటింగ్. ఓకే? ఓకే సార్. సేమ్ సైజ్, డోంట్ ఫర్గెట్. యూజ్ రిఫ్లెక్టివ్ క్లాత్. ఆల్రైట్? అలాగే సార్. ఏంట్రా నైట్ కూడా వర్క్ చేస్తావా? ఇదేనా మీ తమ్ముడు చేసిన యాడ్? అంటే లిప్ టు లిప్ కిస్ చేస్తే పెద్ద యాడా? మీ తమ్ముడు ఏమన్నా ఇంటెలిజెంటా? జగన్, నా తమ్ముడు గురించి మాట్లాడదు. మాట్లాడితే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? మీ తమ్ముడు ఒక రోబ్. నో ఫన్. ఎక్స్క్యూజ్ మీ. హలో,
చెయ్యి వేసావో ఎక్కడికి లోపలికయ్యా. అని ఎన్నిసార్లు చెప్పాలా నీకు? లోపల డిస్కో చేయాలంటే అమ్మాయితో పాటు జంటగా రావాలి గానీ ఇలా ఒంటరిగా వస్తే పంపించవయ్యా. అమ్మాయి వెనకాల వస్తుందా, ముందు వెళ్తాను. ఆగో, వెనక లేదు ముందు లేదు, వెళ్ళు. చేతులు పెట్టి కొడతావా? ఐశ్వర్య లాంటి అమ్మాయిని నా ఇంటి పెట్టుకొస్తాను, నువ్వు చూసి కుళ్ళిపోవాలి. ఆయన సల్మాన్ ఖాన్. ఏం చేయాలి వెళ్ళు. ఓకే. సల్మాన్ ఖాన్ అంటే ఆహా, మిస్ వాళ్ళ మిస్ ఆడిపోతుంది. డిస్కో అంటూ చేస్తే దీంతోనే చేయాలి. బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ ట్రై చేస్తున్నట్టుంది, మనం వెళ్ళి కట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, వై డు డాన్స్ విత్ మీ? ఓకే ష్యూర్, 1 minute ప్లీజ్. ఆహా, స్వీట్ వాయిస్. అరే నీచ్ కమీన్ కుత్తే, నిన్న నీతో డిస్కో డాన్స్ చేస్తే 2000 ఇస్తానన్నావు, పైసలు కొట్టి పరిశాన్ చేస్తున్నావు ఏంది బే? నీలాంటి అవలాగాల్ని ఎంతమందిని చూడలేదు బే. నేను నిజాం షేర్కే బేటీ రే. 6 గంటల్లో ఈడకొచ్చి నా పైసలు ఇవ్వకుంటే ముక్కలు లెక్క నరికి మూసి నదిలో వేస్తా. అరే చూపు పెట్టు. ఏంటి ఇందాకేదో డాన్స్ చేయాలన్నారు, డిస్కోకి వస్తావా అన్నారు? ఉత్తిదే. Okay, let's all have Chinese food. Yeah. Come on, let's go. Hey, my dad. ఓకే మిస్టర్ సక్సేనా, విల్ మీట్ అగైన్. ఇక్కడికి వచ్చారండి. Hey, who? That guy? Yeah, that guy. Hi, uncle. Hey, don't shout. Hey, uncle, want to join us at the restaurant? Hey, you know that's Chandu's father. I know, that's Chandu's dad. Why are you shouting like that? Trouble, Chandu. ఎప్పుడు బాగుపడతారో నువ్వు? ఎంతసేపు అమ్మాయిలు డిస్కోలేనా? ఎక్కడి నుంచి వచ్చాయిరా ఈ ఎదవలాట్లన్నీ నీకు? అది డాడీ, వాడు రై, నువ్వు వాడిని సపోర్ట్ చేయొద్దు. మనకంటూ ఒక స్టేటస్ ఉంది, మన ఫ్యామిలీకి ఒక ప్రెస్టేజ్ ఉంది. వాటన్నిటిని నాశనం చేస్తున్నావు కదరా. ఇంకా ఎన్నాళ్ళు తిరుగుతావురా ఇలా? ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో. డాడీ, నేను మాట్లాడతాను కదా. ఏం లాభం లేదురా, ఇక ఒకటి మారడు. నో యూస్. రే చందు, డాడీ వాళ్ళు కాస్త ఎక్కువ తిట్టాడు, నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఏమిట్రా ఇది? ఎప్పుడు వినే తిట్లేగా, అందుకే సౌండ్ కట్ చేశాను. అంటే ఆయన ఫీలింగ్స్ అర్థం చేసుకోవా? ఫీలింగ్స్ అర్థం చేసుకున్నాను, జనరేషన్ గ్యాప్. రే, నా మాట వినరా. ఇక నుంచి ప్రతిరోజు ఆఫీస్ అటెండ్ అవ్వు. వర్క్ లో కూడా ఎంజాయ్మెంట్ ఉందిరా. నీకు వర్క్ ఎంజాయ్మెంట్, నాకు ఎంజాయ్మెంటే వర్క్. అంటే అమ్మాయిలతో తిరగడం మానవా? మాంతేలా, పాపం వాళ్ళు ఫీల్ అవుతారు కదా. రే, రోజుకు అమ్మాయితో తిరగడానికి నీకు సిగ్గు కాలేదు? అదే కదా వెరైటీ. మన కంపెనీ చాక్లెట్స్ చూసుకో, మిల్కీ బార్, నెస్లే క్లాసిక్, చార్జ్, మంచ్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. 6 నిమిషంలో చప్పరించే చాక్లెట్స్ లోనే ఇన్ని వెరైటీస్ కావాల్సినప్పుడు మనం ఎంజాయ్ చేసే అమ్మాయిల్లో ఎన్ని వెరైటీస్ కావాల్సి వస్తుందన్నయ్య. నా మనసు ఒక పుష్పక విమానం అన్నయ్య. ఎంతమంది అమ్మాయిలు ఎక్కినా ఎప్పుడు ఇంకొకరు గ్యాప్ ఉంటూనే ఉంటుంది. అలా 10 మంది అమ్మాయిలు వెనకాల తిరగడం కాదురా. ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకో, సిన్సియర్ గా లవ్ చేయి. ఏంటి ప్రేమ? అదంతా సోమరిపోతులు చేసే పని. ఒక అమ్మాయిని చూసి ఫాలో చేసి చేతిలో పూ పట్టుకొని ఐ లవ్ చెప్పడానికి 6 మాసాలు వెయిట్ చేయడమా? అదంతా పిచ్చితనం. అసలు ప్రేమించి ఏం చేస్తారు? ప్రేమ నుంచి పెళ్లికి, పెళ్లి నుంచి బెడ్రూమ్ కి, అదేగా క్లైమాక్స్. అదే సెంట్ కట్టుకొని డిస్కోకి వెళ్ళామనుకో, 6 గంటలో 6 డజన్ అమ్మాయిలు మన మీద పడతారు. 6 గంటలో దొరికే ఎంజాయ్మెంట్ కి 6 మాసాలు ఎందుకన్నాయా? నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు వేస్ట్ మై వాల్యుబుల్ యూత్ఫుల్ టైం. నో. ప్రేమ అంటే ఫిజికల్ ఎంజాయ్మెంట్ కాదురా. ప్రేమకు వాల్యూ ఉంది, పెళ్లికి పవిత్రత ఉంది. మన ఫ్యామిలీకి ఆరాధ్య దేవుడు శ్రీరామచంద్రుడు, ఏకపత్ని వృతుడు. నువ్వు ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆయన్నిరా. అవునన్నయ్య, శ్రీరాముడు గొప్ప దేవుడు, ఏకపత్ని వృతుడు. ఒక్క సీతనే ప్రేమించాడు, ఆమెతోనే కాపురం చేశాడు. నెక్స్ట్ జన్మలో శ్రీకృష్ణుడు అవతారం ఎత్తాడు. 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలతో ప్రేమగా గడిపేశాడు అనుకో. ఆ దేవుడే మారిపోయినప్పుడు మనం ఎంతన్నయ్య? చందు, నీతో నేను ఆర్గ్యూ చేయలేనురా. కానీ ఒక విషయం, యూత్ లో మిస్టేక్ చేశానని ఏదో ఒక రోజు నువ్వు ఫీల్ అవుతావురా. యూత్ ని మిస్ చేశానని నువ్వే ఫీల్ అవుతావు. హ్యావ్ ఎ డ్రింక్. చిన్నబాబు ఎవరేం చెప్పినా వినటం లేదు, విత్తండంగా మాట్లాడుతున్నాడు. గ్రహదోషం ఏమైనా ఉందంటారా? అబ్బో, ఇంతకీ జాతకుడు ఎక్కడా? ఎక్కడ వాడు? నెక్స్ట్ డాడీకి లొకేషన్ చూడడానికి ఊటీ వెళ్ళాడు డాడీ. ఏంట్రా లొకేషన్ చూసేది? బలాదూరు తిరగడానికి అదో సాకు. అబ్బే, ఈ జాతకుడు తీరే ఎలా ఉందండి. శుక్రమహర్దశలో పుట్టాడు కదా, శృంగార పురుషుడై ఉండి తీరాలి, తప్పదు. శాస్త్రం అంటే శాస్త్రం కరెక్ట్ గా చెప్తుంది. నేను కూడా శుక్రమహర్దశలో పుట్టాను, అందుకే నా మనవడు కూడా నాకు మళ్ళీ శృంగార పురుషుడు అయ్యాడు. వాడి బుద్ధి మారి
మంచి మార్గంలోకి వస్తాడంటారా శాస్త్రి గారు? మీరేమీ దిగులు పడద్దు మామగారు. నేను ముందే చెప్పానుగా, ఈ జాతకుడికి కొంచెం స్త్రీ సాంగత్యం ఎక్కువగా ఉంటుంది. కానీ ఒక్క మాట మాత్రం ఖాయం, సమీప భవిష్యత్తులో చిన్నబాబు గారి జీవితంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది. అది ఓ అమ్మాయి వల్ల.